కొన్ని రోజుల ముందు హైదరాబాద్ గురించి ఒక షాకింగ్ క్వశ్చన్ రేస్ అయింది. నీళ్ళు లేకపోతే హైదరాబాద్ ఫ్యూచర్ ఏంటి అని. ఐటీ హబ్, గ్లోబల్ సిటీ, క్రోర్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్, స్కై హై బిల్డింగ్స్, ఇవన్నీ చూసి చాలా గర్వంగా అనిపిస్తుంది. కానీ మన ముందు ఒక సైలెంట్ క్రైసిస్ ఉంది. అది ట్రాఫిక్ కాదు, పొల్యూషన్ కాదు, హైదరాబాద్ వాటర్ ప్రాబ్లం. ఏప్రిల్ 2026లో సింగిల్ మంత్లో 2,85,230 ట్యాంకర్లు బుకింగ్ రిజిస్టర్ అయ్యింది. పీక్ సమ్మర్లో డైలీ ట్యాంకర్ల డిమాండ్ 12,000 నుంచి 13,000 ట్యాంకర్ల పర్ డే అయ్యింది. HMWSSB మన సిటీ వాటర్ అథారిటీ ఇప్పుడు 575 మెగా గ్యాలన్ లీటర్స్ పర్ డే సప్లై చేస్తుంది. సమ్మర్లో ఈ డిమాండ్ 15 to 20% ఇంక్రీజ్ అవుతుంది. డిమాండ్ పెరిగితే ప్రైస్ పెరుగుతుంది, ఎందుకంటే వాటర్ ఇప్పుడు నెసెసిటీ కాదు, బిజినెస్ అయిపోయింది. హైదరాబాద్లో ప్రాబ్లం రెయిన్ లేకపోవడమా లేకపోతే ప్లానింగ్ లేకపోవడమా? దీనికి ఆన్సర్ తెలుసుకోవాలంటే మనం గ్రౌండ్ వాటర్ గురించి కొంచెం అర్థం చేసుకోవాలి. హైదరాబాద్ గ్రోత్ని ఎవరు అపోజ్ చేయరు. ఐటీ కంపెనీస్ రావాలి, ఇన్వెస్ట్మెంట్స్ రావాలి, జాబ్స్ రావాలి. గ్రౌండ్ వాటర్ డేటా చూసుకుంటే గ్రేటర్ హైదరాబాద్ 26 గ్రౌండ్ వాటర్ అసెస్మెంట్స్ యూనిట్స్లో క్రిటికల్ మరియు ఓవర్ ఎక్స్ప్లాయిటెడ్ కేటగిరీస్లో ఉంది. ఓవర్ ఎక్స్ప్లాయిట్ అంటే రీఛార్జ్ అయ్యే నీటి కంటే మనం ఎక్స్ట్రాక్షన్ ఎక్కువ చేస్తున్నాం. సింపుల్గా చెప్పాలంటే నీ అకౌంట్లో 100 రూపీస్ డిపాజిట్ చేసి 500 విడ్రాల్ చేస్తున్నాం. 20 years ముందు వేలల్లో బోర్వెల్, ఇప్పుడు లక్షల సంఖ్యల్లో బోర్వెల్. ప్రతి విల్లా, ప్రతి అపార్ట్మెంట్, ప్రతి కమర్షియల్ కాంప్లెక్స్ అన్ని గ్రౌండ్ వాటర్ పైన డిపెండ్ అయి ఉంది. రీఛార్జ్ ఎక్కడ? ఇప్పుడు ర్యాపిడ్ అర్బనైజేషన్తో పాటు కాంక్రీట్ ఇంక్రీజ్ అయింది, ఓపెన్ ల్యాండ్ తగ్గింది, రెయిన్ వాటర్ భూమిలోకి వెళ్ళడానికి స్పేస్ తగ్గింది. పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు, కమర్షియల్ కాంప్లెక్స్, ఫ్యాన్సీ విల్లాలు కట్టుకుంటున్న చెరువులలో చెరువులకు వెళ్లాల్సిన నీళ్లు రోడ్డు మీదకి వస్తుంది. లాస్ట్ 3 summers హైదరాబాద్లో ట్యాంకర్ల డిమాండ్ 3x అయింది. మెయిన్లీ వెస్టర్న్ హైదరాబాద్లో. రీజన్ ర్యాపిడ్ అర్బనైజేషన్, గ్రౌండ్ వాటర్ డిపెండెన్సీ వల్ల. ఇది డేటా, ఇది ఫ్యాక్ట్, ఇదే మన హైదరాబాద్లో జరుగుతున్న రియాలిటీ. ఇక్కడే పాలిటిక్స్ స్టార్ట్ అవుతుంది. పవర్లో ఏ పార్టీ ఉందా కాదు, బీఆర్ఎస్ ఉందా, టీఆర్ఎస్ ఉందా, కాంగ్రెస్ ఉందా, బీజేపీ ఉందా కాదు. మనం అడగాల్సిన క్వశ్చన్ ఒకటి, డెవలప్మెంట్ అంటే ఏంటి? రిబన్ కటింగ్లా, ఫౌండేషన్ స్టోన్స్ వేయడమా, పిఆర్ వీడియోస్ చేసుకోవడమా, లేదా ఒక సస్టైనబుల్ ప్లానింగా? ఫ్లైఓవర్లు కట్టడం ఈజీ, హైరైజ్ బిల్డింగ్లకి అప్రూవ్ ఇవ్వడం ఈజీ, మెగా ప్రాజెక్టులు అనౌన్స్ చేయడం ఈజీ. కానీ ఆ ప్రాజెక్ట్కి వాటర్ సోర్స్ ఏంటి? నియర్ బై గ్రౌండ్ వాటర్ పైన ఇంపాక్ట్ ఏంటి? అక్కడున్న లేక్స్ సర్వైవ్ అవుతాయా? న్యాచురల్ డ్రైనేజ్ బ్లాకేజ్ అవుతుందా? ఈ క్వశ్చన్స్ అడిగే సిస్టమ్ ఉందా? ఆ అకౌంటబిలిటీ మెకానిజం ఉందా? ఆ లాంగ్ టర్మ్ థింకింగ్ ఉందా? ఎన్వైర్మెంటల్ స్పెషలిస్టులు చాలా కాలం నుంచి వార్నింగ్ ఇచ్చుకుంటూ వస్తారు. ర్యాపిడ్ అర్బనైజేషన్ వల్ల లేక్స్, కుంటలు, వాటర్ ఛానల్స్ ఇవన్నీ తగ్గిపోతున్నాయి లేదా ఎంక్రోచ్మెంట్కి గురవుతున్నాయి. కాంక్రీట్ జంగల్ పెరిగింది, ఓపెన్ ల్యాండ్స్ తగ్గినాయి. రెయిన్ వాటర్ భూమిలోకి వెళ్ళాలంటే స్పేస్ లేదు. రిజల్ట్స్ ఏంది? మాన్సూన్ సీజన్ వస్తే వాటర్ రోడ్డు మీద ఉంటాయి, సమ్మర్ సీజన్ వస్తే వాటర్ షార్టేజ్ ఉంటుంది. ఇది నేచర్ ఫెయిల్యూర్ కాదు, ఇట్స్ ఎ ప్లానింగ్ ఫెయిల్యూర్. డెవలప్మెంట్కి ఎవరు అగేన్స్ట్ కాదు, కానీ ఫ్యూచర్ని మర్చిపోయి ఇప్పుడున్న డెవలప్మెంట్ని క్వశ్చన్ చేయకపోవడం అది కూడా మన రెస్పాన్సిబిలిటీ. మీరు అడగొచ్చు, నిఖిల్ మనకి కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఉంది, హైదరాబాద్కి 30 TMC వాటర్ అలొకేషన్ కూడా ఉంది, మరి వాటర్ క్రైసిస్ ఎందుకు వస్తుందని చెప్పి. కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ పైన డీటెయిల్ గ్రౌండ్ రిపోర్టు, ఇంటర్నల్ పాలిటిక్స్, డీప్ అనాలిసిస్ కావాలి అనుకుంటే కింద వాటర్ అండ్ కామెంట్ చేయండి, దానిపైన మనం సపరేట్ వీడియో చేసాం. మరో 15-20 డేస్లో మాన్సూన్ స్టార్ట్ అవబోతుంది. ఈ న్యూస్కి హ్యాపీ ఫీల్ అవ్వాలో, సాడ్ ఫీల్ అవ్వాలో? ఈసారి వాన పడితే అది రిజర్వాయర్స్ ఫిల్ చేస్తుందా, రోడ్లు నింపుతుందా? ప్రతి ఇయర్ ప్యాటర్న్ సేమ్. హెవీ రెయిన్ పడితే సోషల్ మీడియా మొత్తం ఆ వీడియోస్తోనే నిండిపోయి ఉంటాయి. రోడ్లు లేక్స్ అయిపోతాయి, బేస్మెంట్లు అండర్ వాటర్ పార్క్స్ అయిపోతాయి. కానీ ఆ ఫ్లడ్ వాటర్ అంతా వేస్ట్ అయిపోతుంది, రీఛార్జ్ కావు. ఏం చేయాలి? ప్రతి అపార్ట్మెంట్లో గ్రౌండ్ వాటర్ పిట్స్ కంపల్సరీ, ప్రతి లేఅవుట్లో రీఛార్జ్ పిట్స్ కంపల్సరీ, ప్రతి లేక్కి ప్రొటెక్షన్ కంపల్సరీ, ప్రతి కాలనీ స్ట్రాంగ్ వాటర్ డ్రైన్స్ని క్లియర్ చేసుకోవాలి. లేదంటే వర్షాలు పడినా సమ్మర్లో ట్యాంకర్ల కోసం వెయిట్ చేసుకోవాలి. ఈ రోజు మనం ఈ వాటర్ క్రైసిస్ని సీరియస్గా తీసుకోకపోతే ఒకరోజు ట్యాంకర్లు, ఒకరోజు బకెట్ వాటర్లు, తర్వాత వాటర్ బాటిళ్ళ కోసం కూడా క్యూ కట్టాల్సి వస్తుంది. తెలంగాణను ఎందుకు తెచ్చుకున్నామో మర్చిపోకండి. నీళ్లు, నిధులు, నియామకాలు. నదుల నుంచే నీళ్లు తెచ్చుకోవాలన్నట్టు కాదు, మన దగ్గరకు వచ్చే నీళ్ళని కూడా మనం సంరక్షించుకోవాలి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై తెలంగాణ.